ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అదొక మంచి యాక్ట్, దాన్ని చిలవలు పలవలు చేసి దాన్ని తీసుకొని వచ్చి చూపించారు. అలానే ఇసుక విధానం కూడా ఈ రోజు మీరు ఒకసారి చూడండి, నెల్లూరులోనే తీసుకోండి. నేను ఇందాక కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని వచ్చాను. ఇంతకు ముందు మనం ఇస్తున్నటువంటి ఇసుక సుమారుగా టిప్పర్ 15,000 రూపాయలు అయితే ఈరోజు 16,000 రూపాయలు అవుతా ఉంది. ఇంతకు ముందు 3,500 రూపాయలకు ఒక ట్రాక్టర్ ఫుల్ గా వచ్చేటువంటి ఇసుక ఈ రోజు ముక్కాలు భాగంగా పంపించి లెక్కలేసి పంపించి 3,500 రూపాయలు తీసుకుంటున్నారు. ఉచిత ఇసుక విధానం తీసుకొని వచ్చినారు, దాన్ని అమలు చేస్తానని చెప్పి పెద్ద ఎత్తున దానికి ప్రచారం కల్పించి మళ్ళా పాత రోజుల కంటే ఎక్కువ రేట్లు తీసుకుంటా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా అదొక జిపిఎస్ విధానం కావచ్చు, ఒక ఇసుక విధానం కావచ్చు, ఒక అమ్మక వందనం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మీరు గమనించవచ్చు గత ప్రభుత్వమే తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఈ రోజు మనము అనవసరంగా మోసపోయినామనే అభిప్రాయం అందరికీ కూడా ప్రజల్లో కలుగుతా ఉంది.